10 కోట్ల మోసం సింగర్ మంగ్లీపై కేసు నమోదు చేసిన పోలీసులు. తెలంగాణ జానపద గీతాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ గాయని మంగ్లీ అసలు పేరు సత్యవతి రాథోడ్ మరోసారి వివాదాల్లోకి చిక్కుకున్నారు. ఈసారి ఆమెపై హైదరాబాద్ లో పోలీస్ కేసు నమోదు కావడం సినీ రాజకీయ వర్గాల చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త రాజేష్ నాయక్ చేసిన ఫిర్యాదు మేరకు మంగ్లీ తనను సుమారు 10 కోట్ల మేరకు మోసం చేసిందని ఆరోపించారు. అంతేకాకుండా తన ప్రాణాలకు కూడా ముప్పు ఉందని ఆయన పోలీసులకు తెలిపారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు మంగ్లీతో పాటు ఆమె సోదరుడు రమేష్ రాథోడ్ మరియు మరో 3 వ్యక్తులపై బిఎన్ఎస్ సెక్షన్లు 351, 352 కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది. అనంతపురం జిల్లాలోని బంజారా కుటుంబంలో జన్మించిన మంగ్లీ తన ప్రత్యేక గాత్రంతో జానపద గీతాలకు కొత్త ఊపు తీసుకొచ్చారు. టీవీ ఛానళ్లలో జానపద కళాకారిణిగా తన ప్రస్థానం ప్రారంభించిన ఆమె బతుకమ్మ బోనాల పాటలతో తెలంగాణ ప్రజలకు మరింత దగ్గరయ్యారు. సినీ రంగంలోకి అడుగుపెట్టిన తర్వాత అల వైకుంఠపురంలోని చిత్రంలోని రాములో రాములా పాట ఆమె కెరీర్ ను మలుపు తిప్పించింది. అనంతరం సారంగ దర్యా, బుల్లెట్ బండి వంటి పాటలతో టాప్ ప్లేబ్యాక్ సింగర్ గా ఎదిగారు. తెలుగుతో పాటు కన్నడ, తమిళ భాషల్లోనూ ఆమె తన ప్రతిభను చాటుకున్నారు. అయితే మంగ్లీ కెరీర్ లో వివాదాలు కొత్తేమీ కావు. కన్నడ చిత్రం కేడి ది డెవిల్ పాటపై అసభ్య సాహిత్యం ఉందన్న విమర్శలు రావడంతో ఆమె క్షమాపణలు తెలిపారు. అలాగే బోనాల పాట సాహిత్యం విషయంలో కూడా భక్తుల ఆగ్రహాన్ని ఎదుర్కొన్నారు. 2025 లో చేవెళ్లలో జరిగిన ఆమె బర్త్డే పార్టీపై పోలీసులు దాడి చేయడం కూడా పెద్ద వివాదంగా మారింది. ప్రస్తుతం నమోదైన ఈ 10 కోట్ల మోసం కేసు మంగ్లీ వ్యక్తిగత వృత్తిపరమైన ఇమేజ్ పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ ఆరోపణలపై మంగ్లీ లేదా ఆమె కుటుంబ సభ్యులు ఎలా స్పందిస్తారో చూడాలి. మరోవైపు పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసి వాస్తవాలను బయటకు తీసుకురావాలని భావిస్తున్నారు.